ఈరోజు మనం ఒక ఇన్స్పిరేషనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. మనకి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉండాలే కానీ ప్రపంచంలో దేని నుండైనా మనం ప్రేరణ పొందవచ్చు. దానికి చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, చీమ, లేకపోతే ఏనుగ, పక్ష ఇటువంటి తేడాలు ఏమీ లేకుండా మనకి మన జీవితంలో ఎదుగుదల కోసం ఉపయోగపడే విషయాలను మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఈరోజు మనం గద్ద నుంచి అలాంటి విషయాలని కొన్ని తెలుసుకుందాం. ఈ గద్దని మనం పక్షిరాజు అని కూడా అంటాం. గద్దలు పట్టుదలకు, పోరాట తత్వానికి, దూరపు చూపుకి, వేగానికి, పరాధీనతకు తావు ఇవ్వకుండా అంటే ఇంకొకరి మీద ఆధారపడనటువంటి తత్వానికి, తలవంచని ధీరత్వానికి కూడా మారుపేరుగా చెప్పుకోవచ్చు. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలుగా అంటారు. కానీ మధ్య వయసు వచ్చేసరికి ఎంతటి బరువునైనా మోసే ఖాళీ గోళ్లల్లో శక్తి సన్నగిల్లినట్టు పట్టు తగ్గుతుంది. పొడవాటి పదునైన ముక్కు వంగిపోవటం వలన ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. వయసుతో పాటు ఈకలు మందంగా మారటంతో ఎగరటానికి అనుకూలంగా ఉండకపోవటం వలన ఎగరటం కష్టమవుతుంది. ఇలాంటి సందర్భంలో దానికి రెండు దారులు ఉంటాయి. మొదటిది పరిస్థితులకు తల వంచి చనిపోవటం. రెండవది బాధాకరమైన ఆ సమస్యను అధిగమించి బ్రతుకును కొనసాగించటానికి తనను తాను పునర్నిర్మాణం చేసుకొని మునుపటిలాగా దర్జాగా బ్రతకటం. గద్ద అనేది మనిషి కాదు కదా బద్దగించటానికి. గద్ద ఎంత కష్టమైనా సరే ఓర్చుకొని తనను తాను మార్చుకోవటానికి ఎత్తైన పర్వతం మీద ఒక గూడుని కట్టుకొని అందులో చేరుతుంది. ఆ తర్వాత తన వంగిపోయిన ముక్కు ఊడిపోయేంత వరకు ఆ ముక్కుని రాతికేసి కొట్టుకుంటుంది. కొత్త ముక్కు పెరిగే వరకు వేచి ఉండి కాలి గోళ్ళని పీకేసి కొత్త గోళ్ళు వచ్చే వరకు మరలా వేచి ఉండి ఎగరటానికి అడ్డుగా ఉన్న ఈకల్ని పీకేసుకొని అంత బాధని భరిస్తూ తనను తాను తిరిగి కొత్తగా శక్తిమంతంగా మలుచుకొని తిరిగి ఉత్సాహంతో, శక్తితో కొత్త జీవితాన్ని స్వయం పట్టుదలతో సాధిస్తుంది. ఫ్రెండ్స్, ఆకాశంలో ఎగురుతున్న గద్దపై కాకి కూర్చుని ప్రయాణం చేసినా కూడా గద్ద కాకిని పట్టించుకోకుండా ఇంకా ఎత్తుకి పైకి 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 ఎగురుతుంది. ఒక స్థాయి చేరిన తర్వాత కాకికి ఊపిరి అందక గద్దను వదిలి కిందకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనం కూడా మన చుట్టూ చేరి కాకిలాగా ఇబ్బంది పెట్టే వాళ్ళని పట్టించుకోకుండా మన లక్ష్యం దిశగా పయనించి విజయం సాధించాలి. అలాగే సమస్యల కంటే కూడా వాటి పై స్థాయిలో ఆలోచించి సమస్యలను అధిగమించాలి. దానికి గద్ద తన రెక్కలను ఉపయోగించి పైకి ఎగిరినట్టు మనం కూడా మన ఆలోచన విధానానికి పదును పెట్టి ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా నేర్చుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకొని కాకుల్లాంటి వారికి సమాధానం చెప్పగలగాలి. అండ్ తుఫానులు, గాలివానలు వచ్చినప్పుడు గద్ద మామూలు పక్షుల్లాగా గూడు కోసం పరిగెత్తదు, వెతకదు. అది భయపడకపోగా ఆ గాలులను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ వర్షం కురిసే మేఘాల కన్నా ఎత్తుగా ఆ పైకి చేరుకుంటుంది. మనం కూడా అలాగే మన సమస్యలకు భయపడకుండా అందులోని పరిష్కారాన్ని కనుక్కోగలిగే లక్షణం అలవాటు చేసుకోగలగాలి. అలా అలవాటు చేసుకోవటం వలన మనం ఎన్నో అవకాశాలను కనుక్కోగలుగుతాం, చేరుకోగలుగుతాం. మన తోటి వారిని ఇన్స్పైర్ చేసే స్థాయికి చేరుకోగలుగుతాం. గద్ద తన టార్గెట్ని 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం నుండే స్పష్టంగా చూడగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక చేప కానీ నీళ్ళల్లో ఈదుతూ గాల్లోకి నీటిలోకి ఎగురుతూ పయనించే సమయాన్ని గద్ద ఖచ్చితంగా లెక్కగట్టి అత్యంత వేగంగా కదిలి దాన్ని ఆహారంగా ఒడిసిపట్టుకుంటుంది. మనం కూడా అలాగే మన లక్ష్యం మీద ముందు నుంచి ఒక స్పష్టతను కలిగి దృష్టిని లక్ష్యం మీద నుండి అటూ ఇటూ వెళ్లకుండా అడ్డంకుల్ని అధిగమించి అనుకున్నది సాధించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలగాలి. ఇవన్నీ సాధించటానికి మనల్ని మనం పరిస్థితులను బట్టి ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ ఎక్కడ నిర్లక్ష్యం అలసత్వం లేకుండా నిరంతరం అవసరమైనవి నేర్చుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ అభివృద్ధి పదంలో పయనించి జీవితంలో ఉన్నత శిఖరాల్ని అందుకుందాం. గతంలో ఆగిపోకుండా ప్రస్తుతంలో లక్ష్యం దిశగా స్థిరచిత్తంతో ప్రయత్నించి భవిష్యత్తుని బంగారు జీవితంగా మలుచుకుందాం. తోటివారికి స్ఫూర్తిదాయకంగా నిలుద్దాం. మనం ఉన్నతంగా ఎదగటానికి మనకు మనమే ఇన్స్పిరేషన్. మన పట్టుదలే మన ఆయుధం. ఇలా చేస్తే మనకి విజయం తథ్యం. ఏమంటారు ఫ్రెండ్స్?